హలో హాయ్. ఈరోజు చూడండి, మనం వచ్చేసి బెంగళూరులో వచ్చేసి ముంబై అనేసి ఒకటి ఉందన్నమాట. అంటే ముంబై వాళ్ళ టీ సెంటర్ రిలేటెడ్ థింగ్స్ మనకి ఇక్కడ బెంగళూరులో పెట్టడం జరిగింది. బెళందూర్ అనే ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు మొత్తం అన్నీ చూసుకున్నారంటే మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి ఏం కథని మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇలా బయట కూడా ఇలా బొమ్మ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉందో వాళ్ళు ఒకసారి చూడండి. ఇక్కడ వాళ్ళలో ఏముందంటే డబల్ డెక్కర్ బస్ అని ఉంది, తర్వాత రిక్షా అని ఉంది, తర్వాత షాపులన్నీ ఉన్నాయి కదా, షూ పాలిస్ అని ఉంది, తర్వాత వచ్చేసి సీలింగ్ అని ఉందన్నమాట. సముద్రం ఉంది కదా, దాని మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా బెంగళూరులో లాగా. తర్వాత డబ్బా వాళ్ళ ఫేమస్ అంట, తర్వాత వడా పావు బజ్జీ, తర్వాత ట్రాఫిక్ రిలే ఖాళీ పీలే అని, తర్వాత గణపతి నిమజ్జనం కూడా ఉందన్నమాట. దాని తర్వాత మనకు ఫేమస్ మహారాష్ట్ర అంటే ఛత్రపతి శివాజీ, తర్వాత మనకు గేట్వే ఆఫ్ ఇండియా, తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అనమాట. ఇక్కడే మనకు ముంబై చాయ్ అనమాట, బార్ పిఓ అని ఉంది. హాలీవుడ్కు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మనకు ఎవరెవరు ఉన్నారు, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, వీళ్ళందరూ. తర్వాత దహీ హండే అని మనం పెరుగుని కొట్టడం, అంటే ఉట్టిని కొట్టే ప్రోగ్రాం లాంటివి కూడా. నెక్స్ట్ దాని తర్వాత కటింగ్ చాయ్, తర్వాత బీచ్ పక్కన, నెక్స్ట్ భోళే పూరి, పానీపూరి, తర్వాత చాలా ఫేమస్ తాజ్ హోటలు, తర్వాత లోకల్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్. ఇక మహారాష్ట్ర అంటే ముంబై అంటే మనకు తెలిసిందే సచిన్. తర్వాత మనకు వరల్డ్ ట్రేడింగ్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్ అనేది పావ్ బజ్జీ, తర్వాత వచ్చేసి భేల్ పూరి, తర్వాత పానీపూరి, ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చాయి. ఇది మనకు బెంగళూరులో వరల్డ్ ఎకో స్పేస్ దగ్గర మనకు ఉందన్నమాట. ఒకసారి క్లియర్ కట్గా చూడండి. ముంబై అనమాట. ముంబై టీ అనేది ఒరిజినల్ టేస్ట్ ఆఫ్ ముంబై అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్గా షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మొత్తం అన్నీ కూడా, అమరీష్ పురి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ టీలు సెంటర్లు కూడా మొత్తం అంతా హెల్ప్ చేశారనమాట. ఇలాగ మనకు బయట కూడా ఇది ఉంటుంది, ఒకసారి చూడండి. ఇలా మనకు కూర్చోవడానికి సెట్టింగు, బెంగళూరు ప్యాలెస్ రిలేటెడ్ థింగ్ అన్నీ ఇలా ఉంటాయి.